వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది వారి హక్కు. ఏపీలో ఉద్యోగులకు న్యాయం చేయండి, ఆ రోజు వారికి సెలవు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, పింఛను పొందడం ఉద్యోగుల హక్కు అని, అది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ మే 13న కార్మికులు ఉద్యోగులకు సెలవు అనే టైటిల్తో ఉన్నటువంటి మరో న్యూస్ను చూస్తున్నాం. ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ దుకాణాలు సంస్థల చట్టం కింద ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇచ్చినందుకు వేతనంలో ఎలాంటి తగ్గింపు చేయరాదని సూచించారు. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అయితే వారు హెచ్చరించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.